నమస్కారం సార్, మేము గీతా స్కూల్ నుంచి వచ్చాము. మీ పేరేమిటి? నా పేరు ఏమారుని. మీరు ఇక్కడ ఏ రకమైన పంటలు పండిస్తారు? మేము సన్నరకములు అందిస్తాము. దానివల్ల వచ్చే వేస్ట్ని ఏం చేస్తారు? వేస్ట్ వల్ల ఏంటంటే వరి వేసిన తర్వాత మన పశువుల వారి వేస్ట్ ఏముంటే అందులో పెట్టేస్తాం. అప్పట్లో ఏం చేసేవారు? అప్పట్లో పొలంలో వేసి దున్నేస్తుంది. పంట కోతల తర్వాత మిగిలిన దాన్ని మీరేం చేస్తారు? మిగిలిన దాన్ని పశువులకు వారి తర్వాత అందులో పెట్టేస్తున్నది. ఇప్పుడు పశువులకు మీరు పైన పైన గడ్డి వాడుతున్నారు కదా, మిగిలిన గడ్డిని ఏం చేస్తారు? అంతకుముందు పొలంలో దున్నేవాళ్ళము, ఇప్పుడు ఏంటంటే అంత ఆల్చేస్తున్నాము. మరి అలా కాల్చడం వల్ల అంత కాలుష్యం అవుతుంది కదా, అలా కాకుండా ఏం చేస్తారు? కాలుష్యం అవుతుందంటే అందరూ మన పొలంలో వేసి దున్ని సూపర్లు అందుకున్నది బాగుంటుంది. నాడు అప్పట్లో కలుపు ఎలా తీసేవారు? అప్పట్లో మనుషులను తీసుకొచ్చి కలుపు కల్పించే వాళ్ళం అంతే. నేడు మరి ఈ రోజుల్లో ఎలా తీస్తున్నారు? అలా లేట్ అవుతుందని ఈరోజు ఇలా మందు కొట్టడం వల్ల సులభంగా అవుతుంది, ఖర్చు తక్కువ వస్తుంది. మరి అప్పట్లో మీరు కూలి మనుషులను పెట్టి కలుపు తీయించేవారు కదా, ఇప్పట్లో పెట్టడం వల్ల కాలుష్యం అవుతుంది, దానికి మీరేం చేస్తారు? అప్పట్లో అంటే చాలా ఇప్పుడు అంతా సులభంగా అయిపోయారు, కూలీలు ఎవరు రావడం వల్ల అంత సులభంగా పనికి వెళ్ళడం వెళ్తుంది, అందువలన మందు కొట్టాల్సి వస్తుంది. కాలుష్యం అంటే ఇప్పుడు ఇప్పుడు తినే రైస్లో కూడా కాలుష్యం బాగా అయిపోయింది, అందువలన చాలా మనకు రోగాలు రావడం వలన అందుకే జరుగుతున్నది. అందువలన పాత పద్ధతి వస్తే చాలా బాగుంటుందని మేము ఆలోచన అంతే. మరి అప్పట్లో కూలి మనుషుల్ని పెట్టి మీరు కలుపు తీయించేవాళ్ళు కదా, ఆదాయం తక్కువ, కూలి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పట్లో మందు కొట్టిస్తున్నారు, ఆదాయం ఎక్కువ అవుతుంది, కానీ వాతావరణ కాలుష్యం, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుంది. దానికి మీరేం చేస్తారు? కాలుష్యం పెరుగుతుందంటే ఇప్పుడు అందరు సులభంగా ఉన్నప్పుడు మనం కూడా చేంజ్ కావాలి కదా, మనం కాకపోతే మనకైతే ఎవరు రారు కదా తీయడానికి, పంట అయితే వేస్ట్ అయిపోతుంది కదా, మళ్ళీ మాకు ఆదాయం తక్కువ అవుతుంది కదా మళ్ళీ, అందుకే మేము కూడా సులభంగా ఎంచుకోవాల్సి వస్తుంది. అందువలన గడ్డిని కాలుస్తున్నారు కదా, కాలవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. మనకి ఢిల్లీ గురించి తెలుసు, అక్కడ వాళ్ళకి పీల్చుకోవడానికి ఆక్సిజన్ కూడా దొరకడం లేదు కదా, మనకి కూడా అలా అవ్వకుండా ఏం చేయొచ్చు? దానికి 2 పాయింట్లు ఉన్నాయి మనకు. అందుకని కాల్చడం అంటే ఇప్పుడు సులభంగా అయిపోయింది కాబట్టి అందరూ అదే పని చేస్తున్నారు. అలా చేయడం వల్ల కాలుష్యం బాగానే అవుతుంది. మనము చేసి వాటర్ వేసి మళ్ళీ పశువులకు వాడుకున్న దాన్ని లఘు తీసుకొని మనం వేసుకుంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. వరికి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, అది చాలా బెస్ట్ సెకండ్ ఆప్షన్. అప్పట్లో పంట మార్పిడి పద్ధతి ఉపయోగించే వాళ్ళు కదా, ఇప్పుడు అలా మీరు చేస్తున్నారా? చేస్తలేము. అలా చేసేయడం వల్ల పని ఎక్కువ అవుతుంది, ఇలా అయితే సులభంగా అయిపోద్ది. ఇలా చేసుకొని మన డ్యూటీలు కూడా చేసుకోనికి ఛాయిస్ ఉంది. మీరు ఏ పంటను వేస్తున్నారు? వరి ఎక్కువ పండిస్తాం ఇప్పుడు. థ్యాంక్ యూ. మీరు ఇంకా ఏం పనులు చేస్తుంటారు? ఇప్పుడు 6 months దాకా రావడానికి టైం పడుతుంది కదా వరి రావడానికి, ఇప్పటిదాకా ఆదాయం అయితే మేము ఎలా బతకాలి, అలా 4 పశువులు తెచ్చుకోవడం, అలా బతకడమే. దాని ఖర్చులు వాడుకున్నాక ఇది వచ్చినాక పీజులు ఖర్చులు వాడుకోవడం, ఇవి ఆదాయం వచ్చిన ఆదాయంతో. సరే, మీ నుంచి మాకు పంటల గురించి కొన్ని విషయాలు తెలిసాయి, దానికి ధన్యవాదాలు.